ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతేకాదు భక్తుల కోసం ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంపును మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతూ ఉండగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేదీ వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని తిరిగి గమ్యస్థానానికి చేరుకునే భక్తులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారము సమ్మక్క సారాలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ బీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. జాతర 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్తో కూడిన బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు బేస్ క్యాంప్లో 7 కిలోమీటర్ల పొడవున 50 క్యూ లైన్లు నిర్మించినట్లు వివరించారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,000 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుందని తెలిపారు. 15,000 మంది ఆర్టీసీ సిబ్బంది జాతర కోసం పనిచేస్తున్నారని, సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవచ్చని చెప్పారు మంత్రి సీతక్క. అయితే జాతరకు బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి సీతక్క. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.